నమస్తే, వెల్కమ్ టు సనాతనంలో హైందవం. ఈ కార్యక్రమాన్ని గత 3 వారాలుగా చేపడుతున్నాము. సనాతన ధర్మాన్ని పరిరక్షించే దిశగా ముందుకు వెళ్తున్నాము. అయితే ఇవాళ కార్యక్రమంలో భాగంగా ఎక్కడ చూడో విగ్రహాల ధ్వంసం, ఆలయాల ధ్వంసం అనేది జరుగుతుంది. ఆలయ పునరుద్ధరణ చేపట్టబోయి ఆలయాల్ని ధ్వంసం చేయడం కానీ, భూ కబ్జాలకు గురవడం కానీ, ఎక్కడ పడితే అక్కడ విగ్రహాల తలలు నరికేయడం కానీ మనం చూస్తూనే ఉన్నాం. తిరుచానూరులో కానీ, అటు దామినేడ్లో కానీ, ఇటు తెలంగాణలో నిర్మల్ జిల్లా కల్లెడ్లో కానీ, ఇలా చాలా చోట్ల విగ్రహాల ధ్వంసం జరుగుతుంది. ఎందుకు ఒకవైపు మనం సనాతన ధర్మాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ పోతుంటే, మరోవైపు ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు దీనికి కారణం ఏంటి? దీనిపైన చర్చిద్దాము. మనతో పాటు ఉన్నారు మామిడి గిరిధర్ గారు, అలాగే కుమాత సురేష్ గారు, వారాహి స్వామి టెంపుల్ పూజారి గారు కూడా మనతో పాటు కొంతసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి గిరిధర్ గారు. నమస్తే అమ్మా. సార్, ఏం సార్, ఒకవైపు సనాతన ధర్మాన్ని కాపాడుతుంటే మరోవైపు విగ్రహాలు, ఆలయాలపైన ధ్వంసం జరుగుతుంది. అంటే హిందువులకు విగ్రహారాధన అనేది ఒక ముఖ్యమైన అంశం కదా. మరి ఎందుకు అలాంటి విగ్రహాలనే ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? దీనికి కారణం ఏంటనుకోవచ్చు? అంటే ధ్వంసం చేస్తున్న వాళ్ళు ఎవరు అని మనం నిర్ధారించామంటే వాళ్ళ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందో మనకు అర్థం. మనకు తప్పకుండా ఎక్కడ ఎవరు చేశారు అని దాని వెనకాల మనం కనుక డొంక తీసామంటే తప్పకుండా అబ్రహామిక్ మతాల నుంచే ఈ ఉప్పు అన్నది వస్తున్నది స్పష్టంగా అర్థం. ఎందుకంటే రెండు మతాలు కూడా, మూడు యాక్చువల్గా మూడు అబ్రహామిక్ మతాలు ఉన్నాయి. యాక్చువల్గా 4 ఉన్నాయి. 4వది మనకు పెద్ద ప్రభావం లేదు. అది జుడాయిజం, జ్యూస్ ఎవరైతే ఇజ్రాయెల్లో ఉంటారో మన దేశంలో లేరు కాబట్టి వాళ్ళని పక్కన పెడతాం. మిగిలిన మూడు మతాలు ఉన్నాయి. 1 క్రిస్టియానిటీ, 2 ఇస్లాం, 3 కమ్యూనిజం. కమ్యూనిజం కూడా సేమ్ అదే అబ్రహామిక్ మతాల ప్రేరణతోటే వచ్చినటువంటి ఒక భావజాలం అది. ఈ 3 శక్తులు కూడా హిందూ ధర్మము, హిందూ సనాతన ధర్మము బతికి ఉండడానికి వీలు లేదు అని కంకణం కట్టుకున్నటువంటి 3 సిద్ధాంతాలు. క్రిస్టియానిటీలో ఏమో వాళ్ళ మతాల్లో మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా క్రిస్టియన్స్ గా కన్వర్ట్ చేస్తే అప్పుడు యేసు ప్రభు మళ్ళీ భూమి తిరిగి వస్తారు, 1000 సంవత్సరాల పాలన చేసి స్వర్గానికి వెళ్తారు. అప్పుడు క్రిస్టియానిటీని నమ్ముకున్న వాళ్ళు, యేసుని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే స్వర్గానికి వెళ్తారు, మిగతా వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు అనేది వాళ్ళ సిద్ధాంతం. అదే సిద్ధాంతం ముస్లిమ్స్ కూడా ఉంది. కాఫీర్లు అన్న వాళ్ళందరూ కూడా నరకంలో ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తారు. ముస్లిమ్స్ అయిన వాడు మాత్రమే స్వర్గానికి వెళ్తాడు. వాడు ఎంతటి కిరాతకుడైనా, ఎంతటి లూటీ కోరి అయినా, ఎంత మానవంగా చేసినా వాడికి ఏం పర్వాలేదు. 5 సార్లు నమాజ్ చేసి వాడు ఇస్లాం ప్రకారం కనుక జీవిస్తే వాడు స్వర్గానికి వెళ్తాడు అనేది వాళ్ళ నమ్మకం. అంతవరకు పర్వాలేదు, మీ నమ్మకం మీరు పెట్టుకోండి, మీరు ఏం చేసుకుంటారో పర్వాలేదు. కానీ ఆ మతాలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళకు ఒక మతపరమైనటువంటి బాధ్యత వాళ్ళ మీద పెట్టారు. మొత్తం ప్రపంచాన్ని వాళ్ళ మతంలో కన్వర్ట్ చేయమని వాళ్ళకి బాధ్యత. క్రిస్టియానిటీలో ఏమో వాళ్ళకి ఏం చెప్పారంటే అంటే జీసస్ క్రైస్ట్ ఆఖరి సెరమనీలో అక్కడ ఉన్నటువంటి గొర్రెలన్నింటి నా దగ్గర తీసుకురండి అని చెప్తున్నట్టు దాన్ని వీళ్ళు ఆధారంగా తీసుకుని కన్వర్ట్ చేయమని చెప్పారని. అలాగే ప్రొఫెట్ మహమ్మద్ కూడా కాఫర్లు అన్న వాళ్ళని మీరు ఉపేక్షించకండి, ఇవన్నీ చాలా ఉన్నాయి, ఆయాత్లన్నీ ఉన్నాయి, నేను డీటెయిల్స్ వెళ్ళాను. కాబట్టి వాళ్ళు ఈ విగ్రహాలను ధ్వంసం చేయడం అన్నది ఇక్కడ ఏదో మన దేశంలో ఇక్కడ చేస్తున్నటువంటి విషయం కాదు. సౌదీ అరేబియాలోనే చేశారు. ప్రాఫెట్ మహమ్మద్ స్వయాన మక్కాలో ఉన్నటువంటి 360 విగ్రహాలు ఏవైతే ఉన్నాయో 360 విగ్రహాలని ఆయన స్వయంగా ఆయన చేత్తో ధ్వంసం చేశారు. దాంట్లో 2 విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు మాత్రం అక్కడ ఉన్నటువంటి పురోహితులు తీసుకొని అక్కడి నుంచి పారిపోయి అల్ హింద్ అన్న ప్రాంతానికి వెళ్ళిపోయారు. అల్ హింద్ అంటే మన హిందుస్థాన్, భారతదేశం తెలుసు. భారతదేశంలో ఎక్కడ దాచిపెట్టారో వాళ్ళకు తెలియదు. బహుశా అది అప్పుడు తెలిసినటువంటి అల్ హింద్ మనకు కేరళ కోస్ట్ కాదు, అది బహుశా మనకు సింధ్, ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్న సింధ్, తర్వాత మనకు గుజరాత్ కోస్ట్, ఆ కోస్ట్ లోనే ఎక్కడో దాచిపెట్టారు. ఎక్కడ దాచిపెట్టారో తెలియదు. మహమ్మద్ ఘజ్నీ సోమనాథ్ మీద దాడి చేయడానికి కారణం అది. 17 సార్లు ఎందుకు దాడి చేశారంటే సోమనాథ్ లో ఆ విగ్రహాలు దాచిపెట్టారని చెప్పి ఆ విగ్రహాల కోసం వచ్చేవాడు. లూట్ చేసి అక్కడ సంపద కోసమేం రాలేదు. అంత ఎడారిలో, అంత ఖైబర్ పాస్ నుంచి వచ్చి, డెజర్ట్ నుంచి వచ్చి వేల మంది సైనికులు చనిపోయి అంత కష్టం మీద రావాల్సిన అవసరమే లేదు. అతను ఆల్రెడీ సంపన్నమైన దేశం. వచ్చింది ఒక మతపరమైన విషయానికి వచ్చారు, ఆ విగ్రహాలు ధ్వంసం చేయడానికి వచ్చారు. కాబట్టి ప్రాఫెట్ మహమ్మద్ స్వయాన్ని చెప్పారు, ఈ విగ్రహాలు ఎరగొట్టి అసత్యాన్ని నేను నాశనం చేశాను, సత్యాన్ని నిలబెట్టాను అని ఆయన చెప్పారు. కాబట్టి ఈ యొక్క విగ్రహారాధనకి వ్యతిరేకంగా మతాలన్నీ కూడా ఉన్నాయి.
ఆ మతాల ప్రేరణతోటే మనం ఈవెన్ కమ్యూనిస్టులు కూడా ఏమంటారంటే మత ఛాందసము మత మౌఢ్యము ఇవన్నీ ఉండడానికి వీల్లేదు అని వీళ్ళు అంటారు. సెయింట్ జేవియర్, ఫాదర్ సెయింట్ జేవియర్, ఆయన శవం అక్కడ గోవాలో ఉంది కదా, దాన్ని దర్శనం చేసుకోవడానికి హిందువులే చాలా మంది వెళ్తుంటారు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే తన దగ్గర చదువుకుంటున్నటువంటి పిల్లలు, హిందూ పిల్లలు ఈ విగ్రహారాధన వ్యతిరేకంగా ఆయన చెప్పినటువంటి పాఠాలన్నీ విని ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పూజ చేస్తున్న విగ్రహాలను వాడిని విరక్కొట్టి వచ్చి సెయింట్ జేవియర్కి చెప్తే అంతకంటే సంతోషం నాకు జీవితంలో ఉండేది కాదు, చాలా అద్భుతంగా నేను సంతోషించేవాడిని అని ఆయన స్వయాన రాసుకున్నాడు. అతని పేరుతో మన సెయింట్ జేవియర్స్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి దేశం నుండి. సో కాబట్టి ఈ విగ్రహాలను ధ్వంసం చేయాలన్నటువంటి భావజాలం అంతటా ఉంది. ఇన్ఫాక్ట్ సౌదీ అరేబియా మ్యూజియం లో వెళ్ళి చూసామంటే రియాద్ లో కానీ లేదా మనకు ఇతరత్ర వాళ్ళకు ఉన్నటువంటి మ్యూజియంస్ లో ఇస్లాం రాక ముందర ఉన్నటువంటి ఆలయాల శకలాలన్నీ అక్కడ వాళ్ళు ఇక్కడ కూడా పెట్టాము. అలాగే వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళారు, పర్షియాకి వెళ్ళారు, ఈజిప్ట్ కి వెళ్ళారు, ఎక్కడెక్కడ వెళ్ళారో అక్కడంతా కూడా వాళ్ళు విగ్రహాన్ని ధ్వంసం చేసుకుంటూనే వెళ్ళారు. అందుకనే వాళ్ళ ఫస్ట్ టార్గెట్ విగ్రహారాధన. క్రిస్టియన్స్ కూడా అదే చేశారు. గోవాలో గోవా ఇంక్విజిషన్ ఒక అద్భుతమైనటువంటి మంజునాథ్ ఆలయం ఉండేది. ఆ మంజునాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి ఇప్పుడు అక్కడ కదంబ బస్ స్టాండ్ ఏదైతే ఉందో మనకు పనాజీలో ఉన్నటువంటి మెయిన్ బస్ స్టాండ్, గోవా బస్ స్టాండ్, అక్కడ అద్భుతమైనటువంటి ఆలయం ఉండేది, దాన్ని వాళ్ళు ధ్వంసం చేశారు. కాబట్టి రెండు మతాలు కూడా వీళ్ళ తర్వాత వచ్చినటువంటి మూడవ కమ్యూనిస్ట్ సిద్ధాంతం, ఈ మూడు సిద్ధాంతాలు కూడా వాళ్ళ ఆలోచన దృక్పథంలోనే ఒక ప్రాచీనమైన సంస్కృతి బతకడానికి వీల్లేదు, వాళ్ళ భావజాలలో బతకాలి అని ఒక కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈ దాడులు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ సిద్ధాంతాలు బతుకున్నంత వరకు ఇలాగే ఉంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే హిందువుల్లో వచ్చింది. అందరినీ కలుపుకొని వెళ్దాము, అందరూ ఒకటే, ఎవరి పూజా దేవతారాధన వాళ్ళది, దీనిలో తప్పేం లేదు, కాబట్టి అందరినీ గౌరవిద్దాము అన్నటువంటి భావం హిందువులకు ఉన్నది, కానీ వాళ్ళకి అలా అనుకోవట్లేదు. అక్కడ మనకి ఇబ్బంది వచ్చింది. కాబట్టి హిందువులు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలంటే వాళ్ళకి రెండు విషయాలు కావాలి. ఒకటి, వాళ్ళకు స్వధర్మం ఏంటో తెలియదు, అసలు హిందూ ధర్మం అంటే ఏంటో హిందువులకి సరిగా తెలియదు. రెండు, మనకు మన ప్రత్యర్థులు దీన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పూర్వపక్షం కూడా తెలియదు, వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారని తెలియదు. అన్ని మతాలు ఒకటే అన్నది చాలా తప్పు. వాళ్ళు అలా అనుకోవట్లేదు, మనం అనుకున్నా వాళ్ళు అనుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత హిందువుల మీద కూడా ఉంది. కాబట్టి ఈ రెండు తెలిస్తేనే మన ఆలయాలని, మన సంస్కృతిని, వీటిని పరిరక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు చనిపోవాలని ఎవడు ఏ హిందువు కోరుకోడు. కాకపోతే హిందువులను తాము పరిరక్షించుకోవడానికి, రక్షించుకోవడానికి వాళ్ళ భావజాలం, వాళ్ళు ఎక్కడి ప్రేరణ వస్తుందో అర్థమవుతే దాని ఆధారంగా వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో మనం దాని ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చు. ఒక్క భారతదేశంలో మాత్రమే మనం ఈ ఇస్లాం యొక్క దాడులని తట్టుకుని ఇప్పటికి కూడా ఇన్ని వేల ఆలయాలు ఉన్నాయంటే ఇంకా వాడు వెళ్ళిన ఏ దేశంలో కూడాను ఎక్కడా కూడాను ఆలయాలు బతకనివ్వలేదు. ఆఫ్ఘనిస్తాన్ లో ఒక ఆలయం బతకలేదు, పాకిస్తాన్ లో లిటరల్ గా అన్ని నాశనం చేశారు, కిర్గిస్తాన్, కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఈ ప్రాంతాలన్నీ కూడా సర్వనాశనం చేశారు. ఇవన్నీ కూడా ఒకప్పుడు అఖండ భారతంలో భాగాలే, ఇక్కడ ఎన్నో ఆలయాలు ఉండేవి, వాటన్ని కూడా ధ్వంసం చేశారు. అదే భావజాలం ఇప్పుడు ఇంకా మనకు ఈ రోజులో కూడా, ఈ కాలంలో కూడా మన ఊర్లలో, మన దేశం, మన రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేశారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనతో పాటు మహారుద్ర వారాహి ఉపాసకులు, వారాహి అమ్మవారి ఉపాసకులు మనతో పాటు ఫోన్ లైన్లో కూడా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి గురూజీ. గురుగారు, అసలు ఆ రోజు ఏంటి తిరుచానూరులో ఏం జరిగింది? ఆలయాలంటే వారాహి, శ్రీ ఆది వారాహి అమ్మవారి ఆలయంలో విగ్రహాల ధ్వంసం జరిగింది దాదాపు ఒక నెల క్రితం అనుకుంటాను. ఎందుకు, అసలు ఎవరు చేశారు ఏంటి? మీరు ప్రత్యక్షంగా ఏమైనా అక్కడ చూసారా? మాకేమైనా వివరించగలరా దాని గురించి? క్షమించాలమ్మా, నెల క్రితం కాదు, 9వ తారీఖున జరిగిందమ్మా ఈ నెల. ఓకే, ఈ నెల 9వ తారీఖున నా పైన దాడి చేశారు, పాక్షికంగా ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఓకే, అక్కడ 10వ తేదీ రాత్రి పౌర్ణమి పూజలు చూసుకొని నేను ఇంటికి ఆలయాన్ని తీసుకొని ఉదయం ఆలయాన్ని తెరుద్దామని రాగా ఆలయమే ఆనవాళ్ళు లేకుండా చేసేసారు. ఆలయంలో ఉండేటువంటి మూల విగ్రహము, తర్వాత 5 పంచలోహ ఉత్సవ విగ్రహాలన్నింటినీ కూడా మాయం చేసేసారు. నేను అక్కడ ఆ యొక్క దృశ్యాన్ని చూడంగానే ఆవేదనతో కూలబడిపోయాను. ఇంతలో భక్తులు,
తర్వాత మీడియా మిత్రులు రాగా ఆ చుట్టుపక్కల వెతికితే ఒక 500 అడుగుల దూరంలో ఒక నీటి కుట్టలో అమ్మవారి మూల విరాట్టుని ఉత్సవ విగ్రహాలని వేసిన ఆనవాళ్లు కనపడ్డాయి. ఎవరు గురువుగారు, అసలు ఎవరు అలాంటి పని చేసింది? అమ్మ ఇక్కడ స్థానిక నాయకులమ్మ. ఎందుకని అసలు అంటే గుళ్ళో ఉండాల్సిన దేవుళ్ళని అలా ఎందుకు గుట్టలో చెరువులో అక్కడ పడేయడం? విలువైన ఇసుక ఉంది, ఆ ఇసుకను దోపిడీ చేయడానికి ఈ ఆలయం వాళ్ళకి అడ్డంకి అమ్మ. గతంలో మేము ఆ ఇసుక దోపిడీదారులను హెచ్చరించి ఉన్నాము, ఇలా చేయడం తప్పు, ఇలా చేయకండి అని. అది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆలయం పైన దాడి చేసి ఈ ఆలయం తీసేస్తే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేసుకోవచ్చని చేసినటువంటి దాడి అమ్మకి. రైట్, థ్యాంక్ యూ అండి. డాక్టర్ పురుషోత్తం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, అండ్ గో సంరక్షకులు మత సురేష్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే సురేష్ గారు. సురేష్ గారు, మీరు విన్నారు మామిడి గిరిధర్ గారు ఏం మాట్లాడారు, వారాహి ఉపాసకులు ఆ గురువు గారు కూడా చాలా బాగా వివరించారు అసలు అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని. అటు గో సంరక్షణ చేపడదాము అని అంటే గోవుల్ని చంపేస్తున్నారు, గో మాంసాన్ని తింటున్నారు, గోవులు తల నరికేస్తున్నారు. అంతకుముందు వారం కూడా మనం దీని గురించి మాట్లాడాము. అటు గోవుల్ని చంపేస్తున్నారు, ఇటు విగ్రహాల విధ్వంసము జరిగిపోతుంది. ఏంటి హిందూ సనాతన ధర్మాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్న తరుణంలో ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? నిర్ణయించడానికి చాలా నమస్కారం. మంచి విషయాలు అంటే మనుషుల్లో ఒక ధైర్యాన్ని మీరు నెలకొల్పుతున్నారు, చాలా వరకు ధన్యవాదాలు అందరికి. ఇక్కడ చిన్న విషయం మనం గమనించాలి. ఒక మనిషి బద్ధకంలో ఉన్నా లేకపోతే ధర్మాన్ని పాటించకపోయినా వచ్చే పరిణామాల్లో బుద్ధి ఫస్ట్ మారిపోతుంది. సో ఆ బుద్ధిలో ఈ కొందరు ఉంటారు ఏంటంటే వాళ్ళ ధర్మం నిలవాలి, లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు నడవాలి, లేకపోతే ఓటు బ్యాంక్ అనుకోవచ్చు. ఏదైనా ఒక ఐడెంటిటీ క్రైసిస్ లో మనిషి ఏమంటాడంటే తప్పుడు నిర్ణయాలు చెప్తా ఉంటాడు వాళ్ళ కింద ఉంటే ఎవరైతే నడుస్తున్న భక్తులందరూ కానీ. సో వాడు మైక్ పట్టుకొని ఎప్పుడైతే వేరే వాళ్ళ ధర్మంలో తప్పు ఎంచుకుంటూ లేకపోతే వాడికి కావాల్సిన ఏదైతే దృక్పథంతో ముందుకెళ్తున్న వాళ్ళే వీళ్ళందరూ. సో వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వాడు నెగ్గాలే కానీ మనిషికి మనిషి సాయం చేసుకోవాలి, ధర్మం నిలబడాలని లేదు. అవతల వాడు పూజిస్తున్నాడు అని చెప్పేసి ఒక రాక్షసంగా కుటిల బుద్ధితో వాడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ దీన్ని ఒక మాంసం అనే దీంతో దాన్ని నరికి పడేస్తున్నాడు. అంటే వాడు ఇది మాంసం అనుకుంటాడు, కాదురా నాని ఇది మాంసం కాదని వాళ్ళకి చెప్పట్లేదు. కారణం ఏంటంటే మన లోపల కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. మనం దీని గురించి ప్రొటెక్షన్ సిస్టమ్ రావట్లేదు. రాజు దీని ధర్మాన్ని కాపాడాలి, ప్రభుత్వం నుంచి సహకారం లేదు. ఎందుకంటే ఎవరైతే భక్షిస్తున్నాడో వాడికే వీడు అనేది అప్పచెప్తున్నాం, ఎవరైతే రక్షిస్తున్నారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నాం. చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి. అంటే గోరక్ష విధానంలో కానీ లేకపోతే గో పాలన గో పోషణ రిలేటెడ్ లో ఇప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోకపోతే అసలు ఇంతవరకు మీరు పెట్టారు చెట్లు నాటాలి లేకపోతే పరివారం కాలుష్యం పెరుగుతుంది అంటే 80% వేస్ట్ గడ్డి తిని మనకి మంచి విలువైన పేడ అమృతం లాంటి పాలు ఇస్తున్నప్పుడు అలాంటి జంతువులు మనం కాపాడకపోతే ఇందులో మనిషి ధరిస్తున్న ధర్మం ఏంటండి? అంటే అమ్మ పాలు తాగి అమ్మ రొమ్మునే కొట్టిన మనుషులు అవుతున్నారు కాబట్టి. అంటే తినేది దాంట్లో కానీ ఒక దేవాలయం అంటే ఒక మంచి అద్భుతమైన ఒక హాస్పిటల్ లాంటిది. అందులో మంచి వైబ్రేషన్స్ ఉంటాయి అండ్ మరి చాలా దీవెనలతో కూడుకున్న ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటది. అక్కడికి వెళ్ళి నువ్వు ఎనర్జీ స్వీకరించు అని చెప్పేసి అంటే అలాంటి దేవాలయాలు ఏదో నిధి నిక్షేపాలు ఉంటాయి అని చెప్పేసి విలువైన ఉన్నాయని చెప్పేసి బంగారం అంటే తుచ్చమైన బంగారం వీటి గురించి మొత్తం విలువైన దీని గురించి పడేస్తున్నారు. ఒక్కొక్కసారి మీరు కర్ణాటక వెళ్ళండి, ఇంత మంచి గుళ్ళు ఉంటాయి. అసలు గుళ్ళు అంటే మొత్తం చెక్ చేశారు. అంటే 100 సంవత్సరాలు కట్టబడిన గుళ్ళు ఉంటాయి. ఒక్కోసారి నేను కేరళ తిరువనంతపురంలో ఒక చిన్న స్థలం ఉంది, దాదాపు 100 ఫీట్లు ఉంటుంది. అందులో మంచి అద్భుతమైన కట్టడం కట్టారు. మాట్లాడదాం మళ్ళీ డాక్టర్ పురుషోత్తం గారితో మనం మాట్లాడదాం. అంటే మనిషి ధర్మమునే మొత్తం పాడు చేసేసి ఒక జంతువులా తీసుకుంటే అది ఎలా అవుతుంది? ధర్మాన్ని ఎలా కాపాడినట్టు? కేవలం కొన్ని మతాలు మాత్రం దీంట్లో బాగా ఎక్కువ ఇది ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం నెక్స్ట్ జనరేషన్ ఉండకూడదు, మూలాలు ఉండకూడదని మొత్తం తీసుకుని కుట్ర ఉంది. దానికి ప్రభుత్వం సహకరించడం కూడా ఒక మనం నిజం చెప్పారు. రైట్, డాక్టర్ పురుషోత్తం గారితో మాట్లాడదాం. నమస్తే అండి పురుషోత్తం గారు. నమస్తే మేడం. పురుషోత్తం గారు, ఇప్పటి వరకు రాజకీయ నేతలతో పాటు ఫస్ట్ నుంచి కూడా పీఠాధిపతులు కూడా తోడ్పాటు అందించాయి. అంటే ఆలయాలు ఇలాంటి విగ్రహాల ధ్వంసం జరుగుతుంటే, ఆలయాలపైన ధ్వంసం జరుగుతుంటే తోడ్పాటు అందించాయి.
అయినప్పటికీ కూడా విగ్రహాల ధ్వంసం, ఆలయాలపైన ధ్వంసం అనేది ఎక్కడ ఆగట్లేదు. వీళ్ళు పోరాటం చేసినప్పటికీ కూడా ఆగట్లేదు. సో దీంట్లో ఎవరి తోడ్పాటు ఇంకా అవసరం అంటారు? ప్రధానంగా చట్టాలు రాయబడడం, రాజ్యాంగంలో మొత్తం అన్ని రాయబడడం, చట్టాలు ఐపీసీ పీనల్ కోడ్ అవన్నీ రాయబడడం ఒక భాగం అయితే, దాన్ని ఆచరణలో పెట్టడం అనేది రెండో భాగం. మన రాజ్యాంగంలో కానీ ఏ దేశంలోని రాజ్యాంగంలో కానీ అన్ని మంచిగా జరగడానికి, అందరూ ధర్మబద్ధంగా సుఖంగా జీవించడానికే రాస్తారు కూర్చొని అందరూ కూడా. కానీ లోపం ఎక్కడొస్తుంది, ఎగ్జిక్యూషన్ లో లోపం వస్తుంది. సో ఎవరైతే పాలకులు ఉంటారో మనం వాళ్ళని నమ్మి ధర్మాన్ని సంస్థాపించడం కోసమే రాజు అనేవాడు. రాజు అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఈ వ్యవస్థ అంతా కూడా. సో వాళ్ళు ఎప్పుడైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయో మనం ఒక్కసారి దేవాలయాలు గురించి మాట్లాడదాం. మామూలు చట్టాలను కూడా మనం ఎక్కడికైనా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎంత లోపల న్యాయం జరుగుతుంది? ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళ మీద కేసులు పెడతారు, రివర్స్ బనాయిస్తారు. ఆ చట్టాలు అన్ని ఉంటాయి, కానీ అవి చదవాలి, తీసి ఎక్స్ప్లెయిన్ చేసి కోర్టులో డిస్కషన్ అయ్యి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చడానికి జనాలు తరతరాలు జనరేషన్స్ జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక టెంపుల్ కూలగొడుతున్న దగ్గరికి మనమే వెళ్ళాం అనుకోండి కాపాడదామని, అది చట్టంలో టెంపుల్ కూలగొట్టడానికి లేదు, రాజ్యాంగంలో ఎక్కడ ఎవరికి హక్కులు ఉండవు కదా. కానీ అక్కడ వచ్చిన పోలీసు వాళ్ళు ఏం చెప్తారంటే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ఫస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉంటాడు. సరే, నేను వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, మరి దాన్ని కాపాడాల్సిన వాడు కాపాడకపోతే, చట్టాలు పనిచేయకపోతే, రాజ్యాధికారాలు వాళ్ళ అధికారాలని దాన్ని వినియోగించకపోతే తప్పనిసరిగా సిటిజన్స్ లేదా దాన్ని రక్షించడం కోసం వాళ్ళు ముందుకు వస్తున్న పరిస్థితి. అక్కడ నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయవు, నేను చేస్తే రివర్స్ కేసెస్ బనాయిస్తావు. అంటే ఇక్కడ రెండు ప్రధానంగా మనం, అంటే ఇది ఆధ్యాత్మిక కోణంలో విశ్లేషించినప్పుడు రెండు ప్రధానంగా మనం మాట్లాడుకుందాం మేడం. ఏ జాతి అయినా నిర్మాణం గావించాలి, సరిగా ధర్మబద్ధంగా పరిపాలన గావించాలి. ధర్మం అనే పదం ఎందుకు మామూలుగా వాడుతున్నానంటే, ధర్మం అనేది సకల జనులు క్షేమంగా ఆనందంగా బతకడానికి ఉపయోగించబడేటువంటి పదం అది. అందుకే ఎవరు ధర్మం వాళ్ళు పాటిస్తే పక్కడు హ్యాపీగా ఉంటాడు, నువ్వు హ్యాపీగా ఉంటావు. దానికి రెండు రిఫార్మేషన్స్ అవసరం, స్వామి వివేకానంద చెప్పినట్టుగా. బ్రాంచ్ రిఫార్మేషన్, రూట్ రిఫార్మేషన్ అని చెప్పేసి. బ్రాంచ్ రిఫార్మేషన్ అంటే లా అండ్ ఆర్డర్, చట్టాలు అవి పనిచేయాలి. ఇప్పుడు ఇమీడియట్ అక్యూట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, సపోజ్ మీకు ఒక కాలుకి అయిన పుండు ద్వారా ఎగ్జాంపుల్ చెప్తాను. దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఫస్ట్ అక్యూట్ గా దానికి గాయానికి పుండుకు పెడతాము, దానికి సంబంధించిన పెయిన్ కిల్లర్స్ ఇస్తాం, యాంటీబయాటిక్స్ ఇస్తాం, ఫస్ట్ తగ్గుతుంది. కానీ అసలు ఆ గాయం ఎందుకు పుట్టింది, అక్కడికి రక్త ప్రసరణ జరగట్లేదు, అక్కడ బ్లాక్ ఉంది వెజల్లో, ఇతనికి డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, దానివల్ల కొలెస్ట్రాల్ జామ్ అయిపోయింది, బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ ని నివారించడానికి ఏం చేయాలా, డైటరీ హ్యాబిట్స్ ఏం మార్చుకోవాలా, తన ఎక్సర్సైజ్ ఏం చేయాలా, ఇది రూట్ రిఫార్మేషన్. అలాగే చట్టాల్లో కూడా ఈ చట్టాలని ఇంప్లిమెంట్ చేయడం, పోలీస్ కరెక్ట్ గా పనిచేయడం, ఉన్న చట్టాలని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీస్ మీద అన్నెసెసరీ అన్డ్యూ ప్రెజర్ పెట్టకుండా పొలిటీషియన్స్ ఉండడం, ఇదంతా అక్యూట్ ప్రాసెస్. అయితే బ్రాంచ్ రిఫార్మేషన్ అయితే, రూట్ రిఫార్మేషన్ కింద ఎవరైతే పోలీసు తన బాధ్యత తను నిర్వర్తించట్లేదో, లేకపోతే ఎవరైతే పొలిటీషియన్ తన బాధ్యత తను నిర్వర్తించట్లేదో, వాళ్ళని అందరినీ కూడా మనం సనాతన ధర్మం అంటే ఏంటి, అందరూ దాని యొక్క విలువలు ఏంటి, దాని డెప్త్ ఎంత, దాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళని మనం నిర్మించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మాట్లాడుతున్న మన ప్యానల్, మీరు కండక్ట్ చేస్తున్న మన ఛానల్, మన మీద తప్పదు ఇంకా అది. అంటే అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది రూట్ రిఫార్మేషన్. అది రూట్ రిఫార్మేషన్ చేసుకోవడం ఒక 60-70% రోల్ మనది. ఎవరికైతే ఈ జ్ఞానం ఉందో, ఈ దీని సైడ్ తెలుసుకున్నారో వాళ్ళు ఇంకా డీప్ గా తెలుసుకొని ఇంకా నలుగురికి తెలియజెప్పి, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బ్రేక్ అయిపోయింది, ఎప్పుడో బ్రేక్ అయిపోయింది మనకి. అంటే లైక్ ఎందుకు మనం ఆలయాలను కాపాడుకోవాలి, అసలు ఆలయాల నిర్మాణం ఎందుకు జరిగింది, వాటి నుంచి అందులో ఉన్న సైంటిఫిక్ యాంగిల్ ఎంత, స్పిరిచువల్ యాంగిల్ ఎంత, దాన్నే ఇప్పుడు ప్రేయర్ హాల్ అని వాళ్ళు కట్టుకుంటారు, ప్రతి ఒక్కరు ప్రేయర్ హాల్ కడుతున్నారు కదా. అల్టిమేట్ గా మనిషి తన నిరంతర జీవన శైలిలో పడి కొట్టుకొని పోతూ ఉన్నప్పుడు తన యొక్క మూలమైనటువంటి శాంతి స్థానం, ఆధ్యాత్మిక స్థానాన్ని చేరలేక డిస్టర్బ్ అయిపోయి, ఫిజిల్డ్ అవుట్ అయిపోయి, సరిగ్గా జీవించక అనేకమైన సమస్యలను కొని తెచ్చుకుంటాడు కనుక తన ఇంటర్నల్ జర్నీ, ఇన్వర్డ్ జర్నీ చేయడానికి కదా ఇదంతా జరిగేది. అది ముస్లింలకి వాళ్ళ ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, ఆ పర్పస్ కోసం ఏర్పాటు చేసి, ఏ పర్పస్ పనిచేస్తున్నాయో పక్కన పెడదాం, ఆ పర్పస్ కోసం ఏర్పాటు చేసి క్రిస్టియన్స్ ఏర్పాటు చేసుకున్నారు. అంతకంటే ఎక్కువ సైంటిఫిక్ రీసెర్చ్ తో గోపురం ఎందుకు కడతారు,
అక్కడ మంత్రాలలో వచ్చే వైబ్రేషన్స్ ఏంటి, అక్కడ పూజలు ఎందుకు చేశారు, విగ్రహారాధన కాన్సెప్ట్ ఏంటి, దాని నుంచి ఒక విగ్రహాన్ని పూజించిన దాని నుంచి విగ్రహం దాటి కూడా వెళ్ళేటువంటి నిరాకార సాధన ఏంటి అంటే పెద్ద సైన్స్ అది. స్పిరిచువాలిటీ అనేది ఒకసారి అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఒకసారి అన్నారు, వేర్ ద సైన్స్ ఎండ్స్. ఎక్కడైతే సైన్స్ గురించి చర్చ ఆగుతుందో అక్కడ ఫిలాసఫీ చర్చ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైతే ఫిలాసఫీ ఎండ్స్ దేర్ ద స్పిరిచువాలిటీ స్టార్ట్స్. అంత సుపీరియర్ సబ్జెక్ట్ అండి. తీసుకెళ్లి ఎక్కడో ఫైనల్ ఇయర్ మెడిసిన్ సబ్జెక్ట్ తీసుకెళ్లి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ దగ్గర డిస్కస్ చేసినట్టు ఉంటుంది వీళ్ళందరికీ చెప్పడం, అంటే ఎవరికైతే తెలియదో వాళ్ళకి. కాబట్టి ఈ రెండు రిఫార్మేషన్ జరగకుండా, చట్టాలు తన పని చేయకుండా, అలా చట్టాలన్నీ కాపాడే వాళ్ళని మనం ఎన్నుకోవడానికి అభ్యర్థులు లేరనుకోండి, వాళ్ళని తయారు చేసుకోకుండా, సో బ్రాంచ్ రిఫార్మేషన్ కింద మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చట్టాలు తన పని వాళ్ళు చేసుకొని పోవాలి. ఎవరి వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలోకి ఇంకొక వ్యక్తి వచ్చేదానికి ఆస్కారం లేదు. దాని మీద నివారణ చర్యలు చట్టాలు తీసుకోవాలి. రైట్. రాజకీయ విశ్లేషకులు శీలం వెంకటేశ్వర్లు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు రాజకీయ నేతలతో పాటు ఇంతకు ముందు మనం చెప్పినట్టు పీఠాధిపతులు కూడా తోడయ్యి, ప్రజలు కూడా తోడయ్యి దీన్ని, ఈ పోరాటాన్ని ఎప్పటి నుంచి ఆపుతున్నారు? అంటే విగ్రహాల ధ్వంసం అనేది కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాము. కానీ చూస్తున్నప్పటికీ కూడా ఎటువంటి స్పందన ప్రభుత్వాల నుంచి ఎందుకు రావట్లేదు? ఎందుకు ఈ విగ్రహాలకైన ఆలయాల ధ్వంసాన్ని ఎందుకు ఆపట్లేదు? దీనికి కారణం ఏంటంటారు? అంటే ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ చెప్తుంటారు సనాతన ధర్మాన్ని కాపాడదాము అని. మరేంటి ఇలా జరుగుతూ ఉంటుంటే మనం సనాతన ధర్మాన్ని ఏం కాపాడతాము? థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. ప్యానల్లో మిత్రులకు, ఇంతకు ముందు మాట్లాడిన గురువు గారు నమస్కారం, అలాగే ప్రైమ్ నేమ్ ప్రేక్షకులు కూడా నమస్కారం. అయితే ముందు మన రాజకీయ వ్యవస్థలోనే లోపం ఉంది. ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యంగా మన భారతదేశంలో ఈ సనాతన ధర్మం, భగవంతుడు లేనిదే ఈ సృష్టి లేదు. అందులోనూ ధర్మం అనేది, ధర్మాన్ని ఆచరించేవాళ్ళు ఈ దేశంలో, భారతీయ దేశం మొత్తం భారతీయులు అయితే ధర్మాన్ని ఆచరించే వాళ్ళు 90% దాకా ఉన్నారు. కానీ బయటికి నోరు విప్పి చెప్పలేరు. ఏదన్నా ఒక గుడిలో అపరాధం జరిగినా, లేదా దేవుని తలలో కొట్టేసినా, చేతులు కాళ్ళు నరికేసినా, ఏం జరిగినా కూడా గతంలో మనం కళ్ళారా చూసాం మేడం. గత 5 ఏళ్ల పరిపాలన మన రాష్ట్రంలోనే అసలు ఎన్ని విగ్రహాలు, ఎన్ని గుళ్ళు, విజయవాడలో కనకదుర్గమ్మ వారి ఆలయంలోనే ఎన్నో అపరాధాలు జరిగాయి. సింహాల తలలు నరికేశారు. అదేమంటే అదేముంది, బొమ్మే కదా అని. అంటే రాజకీయం ఎంత నీచ స్థితికి దిగిపోయిందో. అయితే ఇందులో కూడా గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న దానిలో రాజకీయాల్లో కొంత చైతన్యం వచ్చిన మాట వాస్తవం. ఎందుకని అంటున్నానంటే, ఇంతకుముందు హిందువులకి ఎటువంటి అన్యాయం జరిగినా, ఎవరేం మాట్లాడినా, అందరూ ఏదైనా ఇంకొక జాతి మతం వాళ్ళకి, ఇంకొక కులం వాళ్ళకు జరిగితే అన్యాయం బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు. హిందువులకి లేదా దేవుళ్లకు లేకపోతే హిందూ మతానికి అపరాధాలు జరిగితే మాట్లాడాలంటే భయపడేవాళ్ళు. ఎందుకు? ఓట్ల రాజకీయం. కానీ ఈ మధ్యనే మన పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో జరిగినప్పుడు కానీ ఈ మధ్య మనం చూస్తున్నాం, ప్రతిదానికి కూడా ఆయన అంత ధైర్యంగా వచ్చి ఖండించిన వాళ్ళు గతంలో ఏ రాజకీయ నాయకుడు మనం చూడాల. అలాగే తిరుపతిలో జరిగిన అపరాధానప్పుడు కూడా ఆయన ఎంత సీరియస్ గా తీసుకొని దాన్ని చాలా అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా దాన్ని గట్టిగా వాయిస్ వినిపించాడు. అయినా ఆయన మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. చేస్తారు అంటే వీళ్ళంతా ఇప్పుడు ఉన్నారు కదా, కమ్యూనిస్టు భావజాలం అంటారు, ఏదేదో అంటారు. కానీ అన్నిటికీ ముఖ్యం ఈ జీవన విధానంలోనే, ప్రతి ఒక్క మనిషి జీవన విధానంలోనే, ధర్మం ఆచరించటంలోనే హైందవ సాంప్రదాయం ఉంది. ఉదయం లేవగానే మనం సూర్య నమస్కారాలు ఎందుకు చేసుకుంటాం? పొద్దున్న లేవగానే లేచిన దగ్గర నుంచి దేవుణ్ణి కొలుచుకునే ఆచారంలో దేవుణ్ణి నమస్కారం చేసుకుంటూ బయటికి వెళ్ళాం సహజంగానే. కొంతమందికి ఉండవచ్చు, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకి అందరూ గౌరవించాలి, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించాలి, ఎవరి దేవుళ్ళని వాళ్ళు గౌరవించుకోవాలి. కానీ పరమతాన్ని ద్వేషించకూడదు, పరమతాలను విమర్శించకూడదు. కానీ ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్పగలను మేడం, ఇప్పుడు అంటే గత వదిలేద్దాం, కానీ ఇప్పుడు మాత్రం మార్పు మొదలైంది అనుకుంటున్నాను. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, మన ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అద్భుతాలు చూస్తున్నాం.
ఎందుకంటే దేవుడి కార్యక్రమంలో తిరుపతిలో ఎంత అద్భుతం మేడం. నేను ఈ మధ్య వెళ్ళొచ్చాను. ఈ ప్రభుత్వం సంతకం వెళ్ళినప్పుడు లడ్డూలో కూడా విపరీతమైన వ్యవస్థలు వచ్చాయి. అసలు కూడా అసలు 5 ప్రతి సంవత్సరం నేను 29 సార్లు గోవింద మాల చేసుకున్నాను మేడం. 29 సార్లు చేసుకున్నాను. దానికి 5 ఏళ్లలో ఒక్కసారి వెళ్ళాను. అప్పుడు కూడా నాకు ఎందుకో భగవంతుడికి ఎంత అపచారం జరుగుతుంది. ఆ లడ్డు కూడా అసలు వాసన, నెయ్యి వాసన అనేది తెలియదు. పట్టుకుంటే ఎండిపోయినట్టుగా ఉంటది. కానీ ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అంటే అలా మార్పులు చేస్తున్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య దేవుళ్ళ గురించి కానీ, లేదా ఇక్కడ ఏదన్నా అపరాధం జరిగినా దేవుళ్లకు, లేకపోతే గుళ్ళకు, లేకపోతే హిందూ సాంప్రదాయానికి, హిందువులకు కానీ జరిగితే గట్టిగా వాయిస్ వినిపిస్తుంటే అది చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మాకు ఒక మార్పును గట్టిగా చూస్తాం. ఈ గత వచ్చే 4-5 ఏళ్లలోనే ఈ ప్రభుత్వంలోనే దేవుళ్ళు కూడా గుళ్ళను, చాలా గుళ్ళను వాళ్ళు మళ్ళీ వాటిని పునరుద్ధరింపజేసి కొన్నిటిని మనకు అంటే గోమాతలను కూడా రక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి మనం పదే గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మీరు మంచి కార్యక్రమం పెట్టారు. గోవులను రక్షించుకోకపోతే గోమాతను మనం పూజిస్తాం. మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశాలకు వెళ్తే గోమాతను ముందు గృహప్రవేశం గోవుకు పూజ చేసుకోకుండా మనం ఏ కార్యక్రమం చేపట్టం. శుభం అంటే ముందు గుర్తొచ్చేది గోమాత. కాబట్టి గోవులను రక్షించాల్సిన బాధ్యత ఉంది. కానీ అదే గోవులను పెట్టుకుని రాజకీయాలు చేసే వాళ్ళని కూడా చూస్తున్నాం. దురదృష్టం ఈ రాష్ట్రానికి ఇంకా పాత వాసనలు పోలా గోమాతల మీద కూడా రాజకీయాలు చేసేది ఈ మధ్య. కానీ ఏది జరగకుండానే జరిగినట్టుగా ఎక్కడో జరిగిన ఫోటోలు తీసుకొచ్చి మీడియాలో చూపించి, కానీ ప్రజలు అంత తేలిగ్గా నమ్మే పరిస్థితులు లేవు మేడం. ఇప్పుడైతే అంతా, ఎందుకంటే ప్రతిదీ కూడా సెల్ ఫోన్ లో మన అరచేతిలో ఉంది. అబద్ధాలు సృష్టించి అబద్ధాలు ఏదన్నా చేయాలన్నా అది సాధ్యపడదు. కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది రాష్ట్రం కూడా. అయినా కొన్ని దేవుళ్ళను మాత్రం ఇప్పుడు కూడా దేవుడిని విస్మరించిన వాడు తన తల్లిదండ్రులను విస్మరించినట్టే, తనను తాను విస్మరించుకున్నట్టే. దేవుడు ప్రపంచమే, దేవుడు లేనిదే సృష్టి లేదు. సృష్టి లేకుండా నువ్వు అసలు దేవుడు లేకుండా సృష్టి ఎలా పుట్టావు? నువ్వు ఎలా ఈ జీవన విధానం ఎలా గడుస్తుంది? అంటే ఓతి నుంచి మనిషిలోకి వచ్చామంటారు. ఈ మనిషి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి కానీ మూర్ఖత్వం వైపు వెళ్ళకూడదు అనేది నా సంపూర్తి భావన. రైట్. మరోసారి వారాహి ఉపాసకులు మహారుద్ర గారితో మాట్లాడదాం. మహారుద్ర గారు, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? దాన్ని వ్యతిరేకిస్తే ఎందుకు మనకు కోపం వస్తుంది? వ్యతిరేకించే వాళ్ళకి నచ్చని విధంగా ఏమైనా సనాతన ధర్మంలో ఏమైనా ఉన్నాయంటారా? సనాతన ధర్మం అర్థం తెలిసిన వాళ్ళు ఎవరు వ్యతిరేకించరండి. సనాతనం అంటే పరంపర, మనకి తరతరాలుగా వచ్చేటువంటిది. ధర్మం అంటే ఆచరించడం. అదే సనాతన ధర్మం యొక్క అర్థం. పరంపరగా మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు ఆచర్య ధర్మాన్ని ఏదైతే ఆచరించో, ధర్మం అంటే ఆచరించడం, ఆచరించడాన్ని మనం తీసుకుని వెళ్ళడం, మరొక తరానికి అందించడం. ఇందులో ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్, ఈ ప్రపంచం అంతా అరచేతిలో ఉండడం వల్ల దూరపు కొండలు నునుపు అన్నటువంటి అర్థంలో మన ఆచారాలన్నింటినీ వదిలేసి వేరే ఒక దీని మీద ఆకర్షితులై మన ఆచారాన్ని, మన పరంపరగా మన తాత ముత్తాతలు నడిచినటువంటి మార్గాన్ని వదిలి ప్రవర్తించేటువంటి యువతకు అది నచ్చకపోవచ్చు. మహారుద్ర గారు, చెప్పండి. అయితే ఇలాంటి అపచారాలు జరుగుతున్నాయి. మీరు ప్రత్యక్షంగా మొన్న ఆలయంలో కూడా మీరు అనుభవించారు ఏంటనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. అయితే మొన్నటి చర్యలతో మీరు అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరితోనైనా కంప్లైంట్ చేశారా? మీరు అక్కడున్న స్థానిక నాయకులే అంటున్నారు. ఆ స్థానిక నాయకులు ఎవరు, ఎందుకు ఇలా చేశారనే విషయం పైన మీరేమైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? కంప్లైంట్ చేసిన దాకా చూసారా? లేకపోతే ఎవరైనా స్థానికుల మీద మీరేమైనా ప్రత్యక్షంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? పోనీ రోజులుగా నా పైన, ఆలయం పైన, భక్తుల పైన దాడి చేసే వాళ్ళ పైన పలుమార్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ 9వ తేదీ జరిగిన దాడి మీద ఒక ఇన్స్పెక్టర్ గారు, ఒక డిఎస్పీ గారు వచ్చి పరిశీలన చేసి వారి మీద కేసు పెట్టడం జరిగింది. ఆ 9వ తేదీ జరిగిన సంఘటన పైన 10వ తేదీ కేసు నమోదైంది. 10వ తేదీ రాత్రి
జరిగినటువంటి దేవాలయాన్ని నామరూపాలు లేకుండా చేసి విగ్రహాల్ని, మూల విగ్రహాన్ని అయితే అమ్మ కత్తులతో నరికారమ్మ. మూల విగ్రహాన్ని ఎందుకింత హైందవ ధర్మం మీద, సనాతన ధర్మం మీద, హిందుత్వం మీద వారికి ఎంత కసి ఉందో, వారి ఆస్తులు పెంచుకోవడానికి లేదా వాళ్ళ అధికారాన్ని చూపించుకోవడానికి అంత క్రూరంగా ప్రవర్తించారు. వారాహిదేవి చేతులు నరికేశారమ్మా కత్తులతో. ఎంత అపచారం అది, ఎంత అపచారం అండి. దీని మీద పోలీసు వారిని మేము ప్రత్యేకంగా ఈ కేసు పెట్టండి. విగ్రహాలను ధ్వంసం చేయడం ఇప్పుడు సామాన్య మానవుడు తనకేదైనా కష్టం వస్తే దేవుడా భగవంతుడా అని ప్రార్థించి భగవంతుడు ఉన్నాడనేటువంటి నమ్మకంతో జీవించే హిందూ ధర్మంలో అటువంటి భక్తుడిని, అమ్మవారిని చేతులు నరికేశారంటే వాళ్ళు ఎంత కఠినాత్ములుగా మారినారు. ఇది ఒక వ్యక్తిని హత్య చేయడం కంటే పెద్ద నేరం కదా. దీని మీద ప్రత్యేకంగా మీరు కేసు పెట్టండి అంటే పోలీసు వారు ఇంతవరకు దాన్ని ఊసే ఎత్తలేదు. మేము ఎస్పీ గారి దగ్గరికి, డిఎస్పీల దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి తిరుపుకుంటున్నామే తప్ప 10వ తేదీ రాత్రి జరిగిన దేవాలయాన్ని నేలమట్టం చేసి విగ్రహాలను ధ్వంసం చేసిన కేసు ఇంతవరకు నమోదు చేయలేదమ్మా. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఇంత అపచారం జరుగుతున్నప్పటికీ కూడా. పట్టించుకోవాల్సింది ఎవరమ్మా? హిందూ ధర్మంగా మా సాధు సంఘాల వాళ్ళందరూ వచ్చి కలెక్టర్ గారికి చెప్పడమైంది, ఎస్పీ గారికి తెలియజేయడమైంది. దాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని సీరియస్ తీసుకోవాల్సింది ఎవరమ్మా? అధికారులే కదా. అధికారులు ఎప్పుడైతే ఖచ్చితంగా ఇటువంటి వ్యవహారాల్లో వ్యవహరిస్తారో మరొక సంఘటన జరిగేదానికి అవకాశం ఉండదు కదా. అదే కదా, ఇప్పుడు వారాహి అమ్మవారిని తల నరికేసి అక్కడ ధ్వంసం జరిగినప్పుడు నిజంగా చర్యలు తీసుకుని ఉంటే గనక దామినేడులో ఇంకొక విగ్రహ ధ్వంసం జరిగేది కాదు కదా. దీనిపైన చర్యలు తీసుకోనే లేదు, అందుకని రెచ్చిపోయారు. దామినేడులో కూడా అలా చేశారు, ఇక్కడ తెలంగాణలో కూడా అదే చేశారు. విగ్రహాల ధ్వంసం రకరకాలుగా జరిగిపోతూనే ఉంది. అటు ఆలయాలపైన ధ్వంసం జరిగిపోతూనే ఉంది. ఆలయం భూ కబ్జాకు గురైందని చెప్పేసి ఆలయం భూ కబ్జాకు గురైతే అక్కడ ఆలయాన్నే తీసేస్తారా? మరి దానికి ఆల్టర్నేట్గా ఏమైనా ఆలోచించాలి కదా. పోనీ ఇప్పుడు గతంలో సాధు సంఘము ఖచ్చితంగా వివరించింది, దానికి భూ తగాదాలు ఏదంటే కోర్టు ద్వారా తేల్చుకోండి. ఆలయాలను ధ్వంసం చేయడమో, ఆలయ అర్చకుల్ని, పూజారుల మీద దాడులు చేయడమో మేము సహించము అని చెప్పి భారతీనంద మహారాజు తేట తెల్లంగా తిరుపతికి వచ్చి చెప్పడం జరిగింది. ఇది జరిగిన 2వ రోజే కదా నాగాలమ్మని గుడిని కొట్టింది దామినేడులో. ఇది జరిగిన 2వ రోజు. దీని మీద మీరు ఎవరైతే దాడులు చేశారని మేము ఆరోపించామో వారిపైన కఠిన చర్యలు తీసుకొని ఉంటే దామినేడులో నాగాలమ్మ ఆలయం ధ్వంసమై ఉండేది కాదు కదమ్మా. హిందువుల్లోనే కులతత్వం ఉంది, అధికార పక్షం ఉంది, అన్ని ఉంది. ఇదే ఒక చర్చ మీద చేయిబెట్టుంటే ఒప్పుకొని ఉంటారమ్మా ఆ సమూహము. ఒక మసీదు పైన చేయిబెట్టుంటే ఆ సమూహము ఒప్పుకుండేదమ్మా, ఊరుకోరు కదా వాళ్ళు. మరి మనకెందుకు దౌర్భాగ్యము. రైట్, మళ్ళీ మాట్లాడదాం. కుప్పల రాజశేఖర్ రెడ్డి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి రాజశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే రాజశేఖర్ గారు, మీరు వింటున్నారు, ప్రత్యక్షంగా అనుభవించి ఎక్స్పీరియన్స్ ఉన్న మహారుద్ర గారు కూడా మనతో మాట్లాడారు. ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని అంటున్నారు. నిజంగానే ఒక సంఘటన జరిగినప్పుడు వాళ్ళపైన ఎవరైతే ఇలా చేశారో వాళ్ళపైన అధికారులు లేకపోతే పోలీసులో నాయకులు ఎవరైనా చర్యలు తీసుకుని ఉంటే కనుక దాని తర్వాత ఇంకో సంఘటన జరిగి ఉండేది కాదు కదా. కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి దాడులు దేవతలపైన, దేవుళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్న విగ్రహాలపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మిగతా వాళ్ళ ఆలయాలపైన ఏదైనా మహారుద్ర గారు చెప్పినట్టు చెయ్యి పెట్టినా కూడా ఒప్పుకోరు. మరి వాళ్ళంత ఇదిగా కాపాడుతున్నప్పుడు మనం ఎందుకు మన హిందూ ధర్మాన్ని కాపాడుకోలేకపోతున్నాము? సనాతన ధర్మాన్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాము? అదే అంటే ముఖ్యమైన కారణం ఏంటంటే హిందూ సమాజం ఎప్పుడు కూడా టాలరెన్స్ అంటారు, అంటే మనకు సహనం చాలా ఎక్కువ. ఐక్యమత్యం లోపించిందా మనలో? ఏమైనా ఐక్యమత్యంగా లేరంటారా? పోనీ ఐకమత్యం అనేది కూడా ఒక సమస్య. ఎందుకంటే హిందూ సమాజంలో మనకు మతంలో కూడా
రకరకాల ఆరాధన పద్ధతులు, రకరకాల పూజా విధానాలు, రకరకాల శక్తులు, రకరకాల గురువులు. సో ఇలా ఆధ్యాత్మిక విషయంలో కూడా హిందువులు ఎవరి పంతన వాళ్ళు ఉంటారు. బట్ అల్టిమేట్ గా హిందువులందరికీ కూడా ఏంటంటే ఒకటి, వాళ్ళందరూ కూడా ఈశ్వరుని నమ్ముతారు, మరి రాముని కృష్ణ ఆరాధిస్తారు. వీరందరూ కూడా వేదాలని, ఉపనిషత్తులని, మరి పురాణాలను నమ్ముతారు. వీటి విషయంలో అందరికీ ఒక ఐక్యత ఉంది. బట్ ఆచార వ్యవహారాలకు వచ్చేప్పటికల్లా చాలా వైవిధ్యం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మన హిందూ సమాజం ఎప్పటి నుంచో కులాలుగా ఉంది. అంటే కులాలు అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళ సోషల్ లివింగ్ కోసం, సెక్యూరిటీ కోసం. సో అదే ఒక సిస్టమ్ నడుస్తా ఉంది. సో దాంట్లో రకరకాల కారణాల వల్ల అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన స్క్రిప్చర్స్ కానీ, మన గురువులు కానీ ఇప్పటికి కూడా అందరూ కూడా మనకు ప్రతిరోజు హిందూ పిల్లవాడికి రోజు ఏం నేర్పిస్తారంటే సహనము, తర్వాత పరమత సహనము, ప్రేమ, సర్వజీవుల పట్ల ప్రేమ, తర్వాత అన్ని ఆలోచనల్ని, అందరి అభిప్రాయాన్ని గౌరవించాలి, ఈశ్వరుడు అనే వాడిని ఏ విధంగా అయినా కూడా ఆరాధించవచ్చు, దానికి ఖచ్చితమైన మార్గం ఇదంటూ ఉండాల్సిన పని లేదు, ఆయన ఏ రీతిలో పూజించినా ఆ రీతిలో ఆయన అందుతాడు అనేది బలమైన విశ్వాసం. అది ఎవరు ఒక స్కూల్ ఆఫ్ థాట్ కి వెళ్ళి టీచింగ్ పొందాల్సిన అవసరం లేదు. ఒక హిందూ సమాజంలో, భారతదేశంలో పుట్టిన వాళ్ళకి అది రకరకాల వాళ్ళ జీవన విధానంలో ఎక్కడో దగ్గర ఆ థాట్ ప్రాసెస్ వాళ్ళకి డెవలప్ అవుతుంది, స్కూల్లో కావచ్చు, కమ్యూనిటీలో కావచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున సమాజం నుంచి స్పందన రావట్లేదు. స్పందన ఎవరు స్పందిస్తున్నారంటే ఇట్లా స్వామీజీలు, లేకపోతే ఆర్గనైజర్ ఉండే సంస్థలు, తర్వాత కొంత భారతీయ జనతా పార్టీ, ఇట్లా హిందుత్వం కోసం పనిచేసే రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి తప్ప సభ్య సమాజం ఏదో హిందూ సమాజంగానో ఒక్క ఎత్తునగానో దీని మీద గలం ఎత్తితే ఇలాంటివి జరగవండి. మెయిన్ కారణం ఏంటంటే సమాజంలో చాలా తక్కువ పర్సెంట్, హార్డ్లీ 1-2% స్పందిస్తారు. సో దీని వల్ల ఏమవుతుందంటే అధికారులు చాలా సార్లు ఇప్పుడు ఒక ఏరియాలో ఒక ముస్లిం కానీ లేకపోతే ఇంకా అన్ని మతస్థులు ఎవరైనా ఒక టెంపుల్ పైన అటాక్ చేసినప్పుడు కేసు రిజిస్టర్ చేయించాలంటే అక్కడ ఆ ఏరియాలో ఒక 10,000 మంది హిందువులు నివసిస్తున్నా, ఒక 100-200 మంది ముస్లింలు నివసిస్తున్నా వాళ్ళే డామినేట్ చేస్తా ఉంటారు. ఎందుకంటే ఆ ఎస్ఐఓ లేకపోతే ఇంకెవరైనా కేసు రిజిస్టర్ చేశారనుకో వాళ్ళని ఎప్పుడోసారి వీళ్ళు ముక్కుముడి కూడా అటాక్ చేయడము, తర్వాత ఆఫీసర్స్ అటాక్ చేయడము, ఇలా జరుగుతుందని ఆఫీసర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అన్లెస్ వాళ్ళ పైన ఖచ్చితమైన ప్రెషర్ ఉండి వాళ్ళకు కూడా సపోర్ట్ ఉన్నాం మేము, మీరు కేసు రిజిస్టర్ చేయండి అని పై అధికారుల నుంచి వస్తే తప్ప వాళ్ళు ఈ మైనారిటీ కమ్యూనిటీ పైన కేసులు చేయాలన్నా వాళ్ళని రిపీటెడ్ గా మరి కేసు ప్రొసీడ్ చేసి దాన్ని ఒక కేసు రిజిస్టర్ చేయడంతో సరిపోదు, దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలి. రిపీటెడ్ గా ఆఫీసరు ఎవరిపైన అయితే కేసు వేసారో వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి ఉంటది, వాళ్ళ బంధువుల సాక్ష్యాలను వెతకాల్సి ఉంటది, ఆ కేసుని కోర్టు దాకా తీసుకెళ్లాలి. ఈ పరిణామాల్లో కూడా ఏంటంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కి ఖచ్చితమైన సపోర్ట్ ఉంటే తప్ప ఈ కేసులన్నింటిలో కూడా పురోగతి ఉండదు. రైట్, థ్యాంక్ యూ అండి రాజశేఖర్ గారు మీ స్పందన తెలియజేసినందుకు. పురుషోత్తం గారు, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనం కూడా దాన్ని ఒక పుస్తక పఠనంలో చేర్చాలా? మీరు కూడా ఇంతకుముందు చెప్పారు. అసలు అంత చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? మనం మన హిందూ ధర్మాన్ని కాపాడుకోలేమా? ఇతర మతస్థుల్లో ఉన్న ఐకమత్యం అనేది హిందువుల్లో ఎందుకు ఐకమత్యం లేదు? నిజంగా ఒకవేళ వాళ్ళు ఎవరో ధ్వంసం చేశారే అనుకుందాము, మరి ఎందుకు దానిపైన గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు పోరాటం చేయట్లేదు? ఎవరు ఇలా చేశారు? అసలు అంత దేవుణ్ణి పూజించే ఆయన్నే మన తల నరికేయడమో దాన్ని ధ్వంసం చేయడమో అంటే ఎంత అపచారం? ఎట్లా ఉన్నారు? మీరు 2-3 ప్రశ్నలు అడిగారు. అందులో మొదటగా అడిగింది విద్యా వ్యవస్థలో చేర్చాలన్నా, మీరేమడిగారు? పుస్తక పఠనంలో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలనే విషయాన్ని కూడా చేర్చాలా, అంటే పిల్లలకు తెలియాలా? చక్కటి ప్రశ్న. ఇప్పుడు మానవ జాతిలో ప్రతి మతం కూడా ఏదో ఒక సాహిత్యంతో అంటే లిటరేచర్ ఉండే ఉంటది. అది ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, హిందూ సంబంధించిన మనది కావచ్చు. సో అది అనేది మనకి ఇంతకుముందు శృతుల రూపంలో అంటే ఒకరి నుంచి ఒకరికి దాన్ని అధ్యయనం చేయడం ద్వారా, మెమరైజ్ చేయడం ద్వారా వేదాలు, ఉపనిషత్తులు శృతుల రూపంలో వచ్చాయి కనుక ఇప్పటికి కూడా మన సంస్కృతిలో భాగంగా ఈ మాత్రం సనాతన ధర్మం నిలిచిందంటే అదే కారణం. కానీ ఎప్పుడైతే ఈ మెకాలే విద్యా వ్యవస్థ ఎప్పుడైతే ఎంటర్ అయిందో బ్రిటిష్ పాలన నుంచి,
మనకి ఆ పురాతన గురుకుల విద్యా వ్యవస్థ, మనకు సంబంధించిన వేద ఉపనిషత్తుల జ్ఞానానికి సంబంధించిన అంశాలు ట్రాన్స్ఫర్ అవ్వడం, నెక్స్ట్ జనరేషన్ కి ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రేక్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ కుటుంబంలో కొంచెం విధంగా, అంటే కుటుంబ వ్యవస్థలో కొద్దిగా మన సంప్రదాయాలు కాపాడబడ్డాయి, అంటే తల్లిదండ్రుల నుంచి. కానీ ఇప్పుడు వచ్చిన అక్యూట్ క్రైసిస్ ఏంటంటే, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు పిల్లలకి ఇవ్వడానికి ఈ జనరేషన్ కి పోయింది గ్యాప్. అంటే సపోజ్ మా పేరెంట్స్ జనరేషన్ కి ఉంది అనుకోండి, నేను నేర్చుకోలేదు అనుకో, నా జనరేషన్ కి రీచ్ అయ్యే బ్రిడ్జ్ కట్టే అక్యూట్ జనరేషన్ ఇది. సో అట్లా కుటుంబ పరంగా కూడా మనకి సనాతన సాంప్రదాయం ఏంటి అనేది కూడా ట్రాన్స్ఫర్ అనేది ఆగిపోయింది, బ్రేక్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు విద్యా వ్యవస్థ అనేది కరెక్ట్ రూట్. ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి ఒక సింపుల్ గా చెప్తాను. రామాయణంలో వాల్మీకి ఒక ప్రశ్న అడుగుతాడు నారదుడిని, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో దుతుమాన్ కో ననసూయకః తస్య బిభ్యతి దేవైశ్చ జాతరోషస్య సంయుగే. ఇందులో 16 లక్షణాలు మనకు, ఒక్కొక్క పాయింట్ 16 పదాలు, 16 లక్షణాలు. ఇలాంటి 16 లక్షణాలు ఉన్న మనిషి ఈ భూమి మీద ఇప్పుడు నాకు మాంస నేత్రంతో దర్శనం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని చెప్పి వాల్మీకి మహర్షి అడిగినప్పుడు ఉన్నాడు అని చెప్పి రామచంద్రుడు రిఫరెన్స్ ఇస్తారు. అందులో ఉన్న ఒక్కొక్క లక్షణం మీరు చూడండి. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్, మంచి గుణములు కలిగిన వాడు. వీర్యవాన్, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ, ధర్మాన్ని ఆచరించేవాడు. కృతజ్ఞశ్చ అంటే ఏదైనా మంచి ఎవరైనా చేసినప్పుడు వాళ్ళకు కృతజ్ఞతా భావంతో ఉండేవాడు. సత్యవాక్యం, దృఢవ్రత, ఏదైనా పట్టుకున్నప్పుడు సాధించేంత దృఢవ్రతం ఉన్నవాడు, సత్యమునందు నిలబడేవాడు. చారిత్రేణ చ కోయుక్తః, ఎవరి చరిత్రం గొప్పదిగా ఉంది, ఎక్కడ లోపాలు తప్పులు చేసినట్టుగా లేదు. సర్వభూతేషు కోహితః, అంత వీర్యవాన్ సర్వభూతేషు కోహితః, అంటే నీ దగ్గర బలం ఉంది కదా అని చెప్పేసి అందరికి డ్యామేజ్ చేసేందుకు ఉపయోగిస్తావా? కాదు మళ్ళీ సర్వభూతేషు కోహితః, అందరికి మేలు చేయాలి. విద్వాన్, పండితుడై ఉండాలి. కోపాన్ని జయించిన వాడు ఉండాలి. కానీ అవసరం వచ్చినప్పుడు తన కోపం వస్తే సకల దేవతలు వణికిపోతారు. రాముడికి కానీ కోపం వస్తే అట్లా, అంటే అంత శక్తిమంతుడై ఉండాలి. తప్పు జరిగినప్పుడు కోపం వస్తే దేవతలు కూడా వణికిపోయేటువంటి కోపం. అంటే లైక్ ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తున్నాడు, బిడ్డోడు తప్పు చేస్తాడు, పిల్లోడు మట్టిలో ఆడుతున్నాడు, కోపడతాం, తీసుకొస్తాం. అంటే దాన్ని మార్చడానికి, పరివర్తనం చెందించడానికి అవసరమైతే ఆ కోపం కూడా ప్రదర్శించాడు. చెప్పండి, ఈ లక్షణాలు ఒక్కొక్క నాన్ డీటెయిల్ బుక్ పెడతారు కదా పిల్లలు చదువుకోవడానికి, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి నేర్పించిన వాడు డిగ్రీ అయ్యేసరికి ఒక్కొక్క లక్షణాన్ని అలవాటు చేసుకున్న ఎంత మంచి సమాజం తయారవుతుంది. కాబట్టి విద్యా వ్యవస్థలో ఇది జొప్పించడం, వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి. నన్ను అడిగితే నాకు ఒక డ్రీమ్ ఉంది. ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లో మోడర్న్ బతకడానికి ఐసిఎస్సి సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ ఒక వేదం గాని, వేదాంగాన్ని గాని, వేద శాఖని గాని అతనికి ఒక లైఫ్ టైం సబ్జెక్ట్ కింద ఇవ్వచ్చు. అదొక నాన్ డీటెయిల్డ్ లాగా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి స్కూల్ ఒకటి స్టార్ట్ చేసి తన చదువుతో పాటుగా ఇది కూడా చదువుతాడు. మనకి ఏ వేదం తీసుకున్నా, ఏ వేద శాఖ తీసుకున్నా కూడా మనకి ఇంచుమించుగా సబ్జెక్ట్ అదే అర్థమవుతాయి. అంటే ఐ మీన్ వాల్యూస్ మన సనాతన ధర్మంలో సమానత్వమే ట్రీట్ చేయబడుతుంది. కాబట్టి అదే వాల్యూస్ టీచ్ చేయబడతాయి. అదొకటి ఫస్ట్ మీరు అడిగారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పెడితే కనుక మనకి ఇమీడియట్ గా కంపల్సరీ చదువుతారు పిల్లలు కనుక, నెక్స్ట్ జనరేషన్ కి అది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా కదా వాళ్ళు ఇప్పుడు ఐకమత్యం గురించి కూడా ఒకసారి చెప్పండి పురుషోత్తం గారు. మన హిందువుల్లోనే ఎందుకు ఐకమత్యం లోపించింది? రాజశేఖర్ గారు చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు 100 మంది ఉన్న వాళ్ళు యూనిటీగా వస్తున్నారు, ఆదం పట్టుకొని వచ్చేంతగా వస్తున్నారు, 1000 మంది ఉన్న మనం రావట్లేదు అని చెప్పేసి. అదే కదా. సో అక్కడ వాళ్ళకి లిటరేచర్ లో ఏం చెప్పబడుతుందో అలా చేస్తున్నారు. మదర్సాల్లో ఏం చెప్తున్నారు, ఫత్వాల్లో ఏం చెప్తున్నారు, మసీదులకు వెళ్ళినప్పుడు శుక్రవారం మనకు అర్థం కాని భాషల్లో ఏం చెప్తున్నారు కనుక వాడు చేస్తున్నాడు. అండ్ ఇంకోటి పురుషోత్తం గారు, ఇప్పుడు వాళ్ళకి దాదాపు పిల్లలు 6-7 ఏళ్ళు వచ్చినప్పటి నుంచే ఖురాన్ ఖచ్చితంగా చదవాలని ఒక రూల్ ఉంది, వాళ్ళకి నేర్పిస్తారు. ఖచ్చితంగా ఫ్రైడే రోజు కూడా నమాజ్ చేసుకుంటారు, ఎన్నిసార్లు చేసుకోవాలని చెప్పేసి. బట్ మనం ఎందుకు మన హిందూ ధర్మం గురించి మన పిల్లలకి మనం ఎందుకు బోధించలేకపోతున్నాం? వాళ్ళు ఒక రూల్ పెట్టి నేర్పించినప్పుడు మనం కూడా మన పిల్లలకి ఇది రూల్, ఇది నేర్చుకోవాలి, హిందూ ధర్మం అంటే ఇది అని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? మంచి ప్రశ్న. నేను చెప్పాను కదా, ఫస్ట్ పేరెంట్స్ జనరేషన్ లో బ్రేక్ రావడం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకే తెలియదు కనుక పిల్లలకు చెప్పే ఆస్కారం లేదు, అక్కడ ఒకటి. రెండోది, దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? నాకు ఒక చక్కటి ఆలోచన ఉంది.
ప్రతి శుక్రవారం సరే మిగతా రోజుల్లో 5 సార్లు కలిసే వాళ్ళు ఎంతమంది కలుస్తున్నారు పక్కన పెడితే ప్రతి శుక్రవారం 1:45 అంతంత మంది తప్పనిసరి కలుస్తున్నారు కదా. కలుస్తున్నప్పుడు ఐడియాస్ ఎక్స్చేంజ్ వస్తూ ఉంటది. వాళ్ళ యొక్క నెంబర్ చూసుకొని వచ్చిన కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతూ ఉంటది. అవన్నీ వాళ్ళకి జరుగుతా ఉన్నాయి. మన దగ్గర సండే క్రిస్టియన్స్ కంపల్సరీ కలుస్తాను. నేను ఏదైనా క్రిస్టియన్ డాక్టర్ గాని ఫ్రెండ్ గాని ఫోన్ చేసినప్పుడు ఫోన్ కూడా ఎత్తారు. 2 తర్వాత ఫోన్ చేసి సారీ అన్న చర్చ్ లో ఉన్నా, ఈవినింగ్ 6 తర్వాత ఫోన్ చేసి చర్చ్ లో ఉన్నా. అంత డిసిప్లిన్ గా వాళ్ళు పోతున్నారు. మన దగ్గర టెంపుల్స్ కి పోవడం ఎంతమంది పోతున్నారు, ఎంత పర్సెంటేజ్ పోతున్నారు. కాబట్టి నేనేం ఆలోచించానంటే, మనం ఎందుకు డేలో 3 సార్లు ప్రతి వాడవాడకి టెంపుల్ ఉంటది ఇంచుమించుగా, ప్రతి డేలో 3 సార్లు గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ దాన్ని ఒక 24 times ఒక టైం పెట్టుకొని 8 o'clock in the morning ఆఫీస్ వెళ్లే ముందు అందరూ అనుకోండి సపోజ్, తర్వాత 1:30 కింద ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 5 o'clock in the evening. ఆ టెంపుల్లో ఆ ప్రీస్ట్ అక్కడ ఉండాలి. ఆయన చేస్తాడు, ఎవరు వచ్చినా రాకున్నా. వీలైన వాళ్ళు హిందువులు వెళ్ళి జాయిన్ అవ్వాలి. అట్లా 10 మంది 20 మంది 30 మంది నియర్ బై టెంపుల్స్ కి రీచ్ అయ్యి ఒకసారి గాయత్రి మంత్రం చదువుకుంటే మనలో కూడా యూనిటీ వస్తుంది. మనకున్న నెంబర్ కి, హిందువులకు ఉన్న నెంబర్ కి మనం ఒకరి దాడి చేయాల్సిన అవసరం లేదు. యునైటెడ్ ఉంటే చాలు. ఆ నెంబర్ చూస్తే భయం వేస్తుంది. గణేష్ శోభాయాత్ర వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పారు కదా, వాళ్ళు ఏదో దాడి చేస్తారు, భయం ఎక్కడ భయం లేదు. మనకు టాలరెన్స్ ఎక్కువ. అన్న చెప్పినట్టు, రాజశేఖర్ గారు చెప్పినట్టు. మీరు గణేష్ శోభాయాత్ర చూడండి, నిమజ్జనం చేసేటప్పుడు ఆ జన సమూహాన్ని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఆ యూనిటీని పలుమార్లు మనం చేయాలా, జరిగేటట్టుగా చూసుకోవాలా. దాన్ని ఇప్పుడు ఈ టెంపుల్స్ లో నేను చెప్పిన చేయాలంటే ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి అది? సో ఆ విహెచ్పి వాళ్ళు, లేకపోతే మనం ట్రస్ట్లు ఏర్పాటు చేసుకునో ఆ టెంపుల్ ప్రీస్ట్లను అక్కడ ఉండేటట్టు, ఎవరు వచ్చినా రాకున్నా ఆ గాయత్రి మంత్రం 24 hours మైక్ లో చదవాలా. నియర్ బై వీలైన వాళ్ళు ఆ 24 hours 24 times 5 minutes కంటే ఎక్కువ పట్టదు, జాయిన్ అవ్వాలి. ఒక మంత్రం దాకా మనం అనుసంధానం అవుతాం. అరే మనకంటూ ఒకటి ఉంది విధానం అని చెప్పి ఇస్తాం. ఆడికి వచ్చిన తర్వాత అతను ఇంకా కొంచెం ఆసక్తి చూపిస్తాడు, నెక్స్ట్ నేర్చుకుంటాడు. అలా మొత్తం దానికి సనాతన ధర్మానికి సంబంధించింది నేర్చుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని నేను భావిస్తున్నా. అదొకటి. ఇంకోటి ఏదో మీరు ప్రశ్న అడిగారు, 2 అడిగారు. ఐకమత్యం ఇది నేను చెప్పా కదా, మనం కలవాలి. ఇప్పుడు కలిస్తే రోజు 24 సార్లు నా గాయత్రి మంత్రం చెప్పే టెంపుల్ మీదకి ఎవడన్నా వచ్చాడంటే ఎంతమంది వస్తారు ఇమీడియట్ గా? అరే మనం రోజు టెంపుల్ పాడే దగ్గరికి వచ్చారంటే రామా వచ్చేస్తాం. ఇంకొకటి, మనకి కామ్య పూజలు ఎక్కువైపోయాయి. దేవుణ్ణి మనం ఇంకా ఎట్లా వాడుకుంటున్నాం అంటే, మన ఏదో కోరుకోవడానికి వాడేదానిగా వాడుకుంటున్నాం. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంలో నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవడం ఉంది. వదిలేసి చూడండి, సనాతన ధర్మం భారతదేశం కాకుండా వేరే దేశాల్లో ఎంత శాంతి ఉన్నదో మీరు చేయండి. ఆ మదర్సాల్లో ఆ మతాలు మెజారిటీ ఉన్న దేశాల్లో మనం ఉండకర్లా, వాళ్ళ మతం వాళ్ళే ఎంత శాంతంగా ప్రశాంతంగా జీవిస్తున్నారో చూడండి. కాబట్టి జీవితంలో లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ లేకుండా, సమానత్వం అనేది బోధించకుండా, నీ కన్నొంకరున్నా కాలొంకరున్నా, తెలివి తక్కువ ఉన్నా, డబ్బు తక్కువ ఉన్నా, ఆత్మరూపంలో నువ్వు సమానం అని ఏకాత్మత స్తోత్రాన్ని చెప్పేటువంటి సాహిత్యమే నీ దగ్గర లేకుండా ఏ విధంగా సమానత్వం దర్శిస్తావు? పక్కవాడిని ఏ విధంగా ఆదరిస్తావు? కరెక్ట్. నువ్వేలా శాంతంగా ఉంటావు, వాడిని ఎలా ఉండనిస్తావు? రైట్. రాజశేఖర్ గారు, చివరిగా మాట్లాడదాము. ఎందుకు ఇవాళ సనాతన ధర్మం పైన దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు ఇంతగా చర్చ జరుగుతుంది? వెంకటేశ్వర్లు గారు. ఏంటంటే మన వాళ్ళు ముందు చెప్పినట్టే మనలో ఐకమత్యత లోపించింది. మొట్టమొదటి ఉంది. ఇప్పుడు క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా ప్రార్థనా మందిరాలకు, మదర్సాలకు, లేదంటే చర్చిలకు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక చోట వాళ్ళు ఒకరినొకళ్ళు అర్థం చేసుకుంటూ ఏమంటారు దాన్ని, ఒక సభలాగా లేకపోతే ఒక మీటింగ్ లాగా ఒక చర్చిలో పోయి ప్రార్థనలకు కలుస్తుంటారు. వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మనం ఎంతమంది వస్తున్నాం అని. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేసుకుంటారు. కానీ మనకున్న సమస్య ఏంటంటే ఎవరికి వాళ్ళు ఒక టైమింగ్ అనేది ఉండదు. వాళ్ళు ఏదో ఒక పండగ రోజు దేవుడి దగ్గరికి పోదామే ఆ రోజు మాత్రం, అది కూడా కొంతమంది ఏకధాటిగా వీళ్ళంతా చేయలేదు. ముఖ్యంగా ఇంతకు సార్ చెప్పినట్టు మన వాళ్ళు కూడా చిన్న అసలు పాఠ్యాంశాల్లోనే చేర్చాలి. ఇప్పుడు మనకు కూడా మనకి చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా పెట్టుకుంది. చాలా మంచి పని చేసింది మనం ఈ విషయంలో ప్రభుత్వం.
ఆయన సలహాలు తీసుకొని ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో కొన్ని దేవతల గురించి లేకపోతే హిందూ మతాల గురించి మంచి మంచి సబ్జెక్ట్ గురించి సలహాలు చెప్తున్నాయి. అట్లే మన పుస్తకాల్లో కూడా పొందుపరిచారు. ఇలా ఇది కొనసాగిస్తూనే స్కూళ్ళలో ఒక క్లాసు ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం 3-4 పీరియడ్స్, సాయంత్రం 4 పీరియడ్స్, 3 పీరియడ్స్ ఉంటాయి కదా, అందులో లేదా వారంలో 3 రోజులు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అధ్యాపకులు కూడా ఏర్పాటు చేసి సనాతన ధర్మం గురించి, భక్తి గురించి, హైందవ ధర్మం గురించి కూడా చెప్పేవాళ్ళు తప్పకుండా ఉండాలి ప్రతి స్కూల్లో. ఎందుకంటే కొత్తగా కొన్ని లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ప్రభుత్వానికి కూడా మనం ఇది ఒక సలహా ఇస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని పాటించి హిందూ ధర్మం గురించి కూడా ఒక సబ్జెక్ట్ గా ఒక క్లాస్ పెట్టండి. అది ఆ టీచింగ్ చెప్పగలిగిన వాళ్ళని హిందూ మతం నుంచి ఒకరిని తీసుకొని టీచర్ గా బాగుంటుందని నా సలహా. రైట్. సనాతనంలో హైందవం కార్యక్రమంలో చర్చలో పాల్గొన్న డాక్టర్ పురుషోత్తం గారికి, అలాగే శీలం వెంకటేశ్వర్లు గారికి, గోమాత సురేష్ గారికి, కొప్పుల రాజశేఖర రెడ్డి గారికి, అలాగే ఆధ్యాత్మికవేత్త మామిడి గిరిధర్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విలువైన మంచి సమాచారాన్ని అందించారు. సో మనం హిందూ ధర్మాన్ని కాపాడుకోలేకపోతున్నాం కాబట్టి ఇవాళ సనాతన ధర్మం గురించి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా మనం మన సనాతన ధర్మం ఏంటి, మన హిందూ ధర్మం ఏంటనేది మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. మన సనాతన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకొని ముందుకు వెళ్దాం. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. నమస్తే.